నీ పతనం తప్పదు చంద్రబాబు నాయుడు. అతి దగ్గరలోనే చంద్రబాబు నాయుడు సర్కార్ని ప్రజలు పాతర వేయబోతా ఉన్నారు. వెల్కమ్ టు కిటీవీ మీడియా. నేను నందిని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రుల అరెస్టుల పరంపర తీవ్ర దుమారం రేపుతుంది. అయితే ఈ నేపథ్యంలో మద్య రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులైతే అరెస్ట్ చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ దీనిపై తీవ్రంగా స్పందిస్తోంది. ఈ విషయానికి సంబంధించి ఈ కారుమూరి అరెస్టు విషయంలో జోగి రమేష్ ఏ రకంగా స్పందించారనేది ఒకసారి చూద్దాం. కల్తీ ప్రభుత్వం, కల్తీ కేసులు, బలహీన వర్గాలని టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు కారుమూరి నాగేశ్వరరావుని అక్రమ కేసులు నిర్బంధించడాన్ని, అరెస్ట్ చేయడాన్ని బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు చేసిన పనిని ఖండిస్తున్నాం. ఒకటి కాదు, రెండు కాదు. ఒక పక్కన అప్పలరాజు, ఒక పక్కన కారుమూరి సునీల్, ఒక పక్కన కారుమూరి నాగేశ్వరరావు. నిన్నటి వరకు నాపై వేధింపులు, ఒక పక్కన మా సోదరి రజనీ మీద దాడులు, ఒక పక్కన మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద హత్యా ప్రయత్నం. ఒకటి కాదు, రెండు కాదు. బలహీన వర్గాల గొంతు నొక్కాలా, బలహీన వర్గాల్లో బలంగా మాట్లాడుతున్న వ్యక్తుల్ని రాజకీయంగా పతనం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు చూస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు సర్కార్ చూస్తూ ఉంది. ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం, 2 సంవత్సరాల 3 నెలల కాలంలో మీ పనితీరుని ఒకసారి గమనించండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. మాటలతో, అడ్డగోలు వాగ్దానాలతో, తప్పుడు మేనిఫెస్టోతో గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు సర్కార్ పరిపాలన చేత కాక పనికి మాలిన చేష్టలు చేస్తూ బలహీన వర్గాలమైన మా మీద దాడులు చేయాలని, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మా ఇళ్ల మీద దాడులు చేయాలని, మమ్మల్ని కూలగొట్టాలని చెప్పేసి చూస్తే నీ పతనం తప్పదు చంద్రబాబు నాయుడు. అతి దగ్గరలోనే చంద్రబాబు నాయుడు సర్కార్ని ప్రజలు పాతర వేయబోతా ఉన్నారు. కారుమూరి నాగేశ్వరరావు, కారుమూరి సునీల్, కారుమూరి కుటుంబ సభ్యుల మీద అక్రమ కేసులు బనాయించావు. ఇది నిజంగా దుర్మార్గం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. కారుమూరి నాగేశ్వరరావు కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా లీడర్ జగన్ అన్న అండగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం మొత్తం కూడా కారుమూరి నాగేశ్వరరావు అన్న వెంట నడుస్తాం. చంద్రబాబు నాయుడు మెడలు ఉంచుతాం. అక్రమ కేసులన్నీ కూడా, ఇవన్నీ కూడా తప్పులని చెప్పేసి కోర్టుల్లో ఎత్తి చూపుతాం. తప్పనిసరిగా కడిగిన ముత్యంలాగా మేమందరం కూడా బయటకు వస్తాం. ఈరోజు అధికారం ఉంది కదా, అణచివేద్దామని చెప్పి చూస్తే ప్రజలు తిరగబడతారు. ఈరోజు మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఖండ కావరంతో, అధికార మదంతో చంద్రబాబు నాయుడు గాని, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గాని రెడ్ బుక్ అని తిరిగితే మీ రెడ్ బుక్ ఇప్పుడు డెడ్ బుక్ అయింది. రేపు రాబోయే రోజుల్లో డెత్ బుక్ అవబోతా ఉందని చెప్పేసి హెచ్చరిక చేస్తూ మీ రెడ్ బుక్ ని మడిచి లోపల పెట్టుకో. ఎవరిని బెదిరిస్తావు, ఎవరిని అణచివేయాలని చూస్తావు. అక్రమ కేసులు బనాయిస్తే ప్రజలు బుద్ధి చెప్తారు చంద్రబాబు నాయుడికి, లోకేష్ అని చెప్పేసి హెచ్చరిక చేస్తూ, బలహీన వర్గాలం బలంగా ఉన్నాం. బలహీన వర్గాలు అందరం కూడా 139 కులాలు ఒక్కటి కాబోతున్నాం. మా సత్తా చూపించబోతా ఉన్నాం. జగనన్న అడుగు వేయబోతా ఉన్నాం. జగనన్నని మరలా ముఖ్యమంత్రిని చేసేదాకా ప్రజలతో మమేకమవుతాం. ప్రజా పోరాటాల్లో ఉంటాం. ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ఎండగడతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. సో చూసారు కదా, కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే బీసీ నేతలను మరీ ముఖ్యంగా టార్గెట్ చేస్తూ ఈ రకమైన అక్రమ కేసులు బనాయిస్తోందంటూ జోగి రమేష్ అయితే మండిపడుతున్నారు. సో ఫైనల్ గా ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది, జోగి రమేష్ మాటలపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో నందిని, ఇబ్రహీంపట్నం నుండి.